హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ మూవీ నిన్న నైటే చూశాను. గేమ్ చేంజర్ మూవీ గురించి ఇట్స్ నాట్ ఏ రివ్యూ, ఇట్స్ అబౌట్ మై ఒపీనియన్ ఆన్ గేమ్ చేంజర్ మూవీ. జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఓకే, కమింగ్ టు పాయింట్. గేమ్ చేంజర్ మూవీ రాడ్, పరమరాడ్, దారుణం ఇలా ఏమీ లేదు మూవీ. బట్ ఇట్స్ వెరీ రొటీన్. నా ఒపీనియన్లో ఇట్స్ వెరీ వెరీ రొటీన్. ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు, ఒకే ఒక్కడికి ముందు రావాల్సిన సినిమా. అప్పుడు వచ్చుంటే మేబీ హిట్ అయ్యేదేమో. ఇప్పుడు ఏ పాయింట్లోనూ ఇంట్రెస్టింగ్గా లేదు, ఏ పాయింట్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్క్రీన్ ప్లే కానీ, వీళ్ళు పెట్టిన డైరెక్టర్, సినిమా ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ పెట్టిన ఎఫర్ట్స్ అయితే క్లియర్గా మనం చూడొచ్చు. అండ్ సాంగ్స్ వచ్చి చాలా బాగా తీశారు, చాలా ఖర్చు పెట్టారని కూడా కొద్దిగా తెలుస్తుంది సాంగ్స్లో. బట్ ఒక సాంగ్ అయితే సినిమాలో లేదు, మెలోడీ సాంగ్ అది, ఎందుకో తెలియదు నాకు. బట్ అప్పటికి మూవీ ఆల్మోస్ట్ 3 hours ఉంది. సెకండ్ హాఫ్ అయితే అబ్బో బ్రో, ఏం చేయాలో తెలియలేదు. సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఏదో మార్పు తప్ప, లేకపోతే ఆ ఎలక్షను, డబ్బులు గిబ్బులు, అబ్బాబ్బా రొటీన్ రొట్ట. బట్ పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవాలనుకుంటే మటుకు గేమ్ చేంజర్ మూవీ గురించి రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్సే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తమన్ గారి మ్యూజిక్ సార్, మీకు రన్నం సార్. సినిమా అంతా ఒకటే బీజిఎంతో బ్రో, ఎందుకులే బ్రో, మిగతావన్నీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మూవీ వెరీ రొటీన్, క్యాజువల్గా ఏదో ఇంట్లో సండే కూర్చొని టీవీలో చూసుకుని పాత మూవీలు చూసుకుంటాం కదా, మళ్ళీ రిపీట్ మోడ్లో ఏదో మధ్యలో వస్తారు, అలా ఏదో వన్ టైం చూసేయచ్చు సినిమా. కానీ బట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ ఏం లేదు. బట్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ రియల్లీ ఐఎమ్ సేయింగ్ చాలా అంటే చాలా బాగుంది. బట్ సార్, రామ్ చరణ్ సార్, సారీ, మీరు చెప్పినట్టు సినిమా అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్టబుల్లే. ఎందుకంటే ఏమీ లేదు, ఇది మేము ముందే ప్రెడిక్ట్ చేశాను. ఐఎమ్ సారీ. సో ఓవరాల్గా నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.